అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనములు. పుట్టినది మొదలుకొని ఈ లోకములో జీవించినంత కాలము మనుషులు తమ కొరకే జీవిస్తారు. అయితే పౌలు భక్తుడు అంటున్నాడు, నా కొరకు మృతి పొంది ఆయన కొరకే జీవించినట్లు తిరిగి లేచిన యేసయ్య ప్రేమ నన్ను బలవంతము చేయుచున్నది అని. అందుకే అతని జీవితంలో ఎన్ని శోధనలు, శ్రమలు, అవమానాలు, నిందలు వచ్చినా యేసు కొరకే జీవించాడు. ప్రభు అతనికి తోడుగా నుండి వాటన్నిటి నుండి తప్పించారు. హల్లెలూయా. మనము కూడా మన కొరకు కాక మన కొరకు చనిపోయి మనలను జీవింపచేయడానికి తిరిగి లేచిన యేసు కొరకు జీవిస్తే మనము కూడా ఆయన తోడుగా నుండి అన్ని శ్రమ నుండి తప్పించి జీవ మార్గములో నడిపిస్తారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రభువా, ఇక మీదట మా కొరకు మేము జీవించక మీ కొరకే జీవించినట్లు దయచేయమని మనమందరము ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు. ఈ లోకంలో మేము జీవించుచున్నామంటే అది కేవలము నీ ఉచితమైన కృపయే. మేము జీవించినట్లుగా మీరు శిలువ మీద మరణం పొందారు. కాబట్టి నైనా ఇక మీదట మేము మా కొరకు జీవించక మీ కొరకే ఈ లోకంలో జీవించుచు మిమ్మల్ని మహింపరిచే బిడ్డలుగా, మిమ్మల్ని ఘనపరిచే బిడ్డలుగా, ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని చేయమని, ప్రతి విషయంలో నీకే మహిమ చెల్లించినట్లుగా సహాయం తెచ్చమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరూ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుని ప్రేమ మనకందరికీ తోడేండునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరము.